నమస్తే, వెల్కమ్ టు TG5 బులెటిన్స్. లో ముందుగా హెడ్లైన్స్. కార్తీక మాసం పురస్కరించుకొని దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అంబర్పేట్ దేవస్థాన సేవా సమితి. ఆర్థిక ఇబ్బందులతో ఆలయ సందర్శనకు వెళ్లలేని వారికి ఆర్టీసీ సంస్థ చేపట్టిన యాత్రదానం కార్యక్రమం. సంతోష్ నగర్ ఐఎస్ సదన్ చౌరస్తాలోని శివాలయంలో దొంగల హల్చల్. మలక్పేట్లోని ముష్రాంబాగ్ వద్ద మున్సిపల్ కార్మికులపై బంగ్లాదేశ్ యువకులు ముక్కుముడిగా దాడి. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది భట్టి. బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్, అనుమతి రద్దు చేసిన పోలీసులు. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, అంబర్పేట దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాసం పురస్కరించుకొని దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి మరియు ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ దీపాలు వెలిగించారు. కార్తీక మాసం పురస్కరించుకొని అంబర్పేట్ దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి మరియు ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ దీపోత్సవం కార్యక్రమంలో దీపాలు వెలిగించి అదేవిధంగా ఈశ్వరి కటాక్షం అందరికీ చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సేవా సమితి సభ్యులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు మహంకాళి దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ స్తంభ దీపాన్ని వెలిగించడం జరిగింది. ఈ దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఇక్కడ దీపోత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ దీపోత్సవానికి మహిళలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఇక్కడ దేవాలయంలో మహంకాళి అమ్మవారి ఎదుట ఇక్కడ అందరూ కూడా మహిళలు భారీ ఎత్తున పాల్గొని దీపాలను ఇక్కడ అందరూ కూడా ముట్టించి వాళ్ళ భక్తిని ప్రదర్శిస్తారు. అలాగే ఈ యొక్క స్తంభ దీపానికి అందరూ కూడా పూజలో పాల్గొని వారి యొక్క కోరికలను కోరుకుంటారు. అమ్మవారి సమక్షంలో అలాగే ఆ శివుడి యొక్క ఆశీస్సులతో అందరికీ కూడా ఈ సంవత్సరం ఇకపై వచ్చే సంవత్సరం వరకు కూడా అందరికీ బాగుండాలని, ఆ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు మరియు ఆ శివుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అందరికీ కూడా ప్రజలందరికీ ఈరోజు కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆర్టీసీ సంస్థ చేపట్టిన యాత్రదానం కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులతో మరియు దైవ దర్శనాలకు వెళ్లడానికి ఎవరు తోడులేక ఆలయ సందర్శనకు వెళ్లలేని వారికి పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కాళేశ్వరం యాత్రను ఏర్పాటు చేశారు. ఈ యాత్రలో భాగంగా నియోజకవర్గంలోని బాలం రాయి నుంచి మహిళా సోదరిమణులు వేకువజామున కాళేశ్వరం బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ బస్సు వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి బస్సును కాళేశ్వరం పంపించి వారి కుటుంబ సభ్యులతో పాటు నియోజకవర్గ ప్రజలు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించమని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ యాత్రాదానం లాంటి మంచి కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి పేదవారు తోడులేక వెళ్లలేని వారికి ఆలయాల సందర్శన భాగ్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీధర్ పాల్గొన్నారు. దర్శనం రాగానే ఫోన్ చేస్తా. సంతోష్ నగర్ ఐఎస్ సదన్ చౌరస్తాలోని శివాలయంలో దొంగలు హల్చల్ చేశారు. గురువారం తెల్లవారుజామున శివాలయం తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లారు. భక్తుల నుంచి కానుకలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన హుండీ పగలగొట్టి నగదు చోరీ చేశారు. శుక్రవారం ఉదయం ఆలయాన్ని తెరిచేందుకు వచ్చిన పూజారి తాళాలు పగలగొట్టి ఉండడం చూసి అవాక్కయ్యారు. లోనికి వెళ్లి చూడగా హుండీ కనిపించలేదు. దీంతో వెంటనే ఆలయ నిర్వాహకులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా 4 బైకులపై వచ్చి అందులో 2 వ్యక్తులు ఆలయంలోకి వచ్చి చోరీ చేసిన దృశ్యాలు కనిపించాయి. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి హుండీలో కానుకలు వేశారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చోరీ నగదు సుమారు ₹1,00,000 వరకు ఉండవచ్చని అంచనా. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆలయాన్ని బీజేపీ నేతలు సందర్శించారు. ఆలయంలో చోరీకి పాల్పడ్డ వ్యక్తులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్ సదన్లో మందిర్ మస్జిద్ చౌరాస్తాలో ఇది ఐఏఎస్ సదన్ డివిజన్కి వస్తుంది. యాకత్పూర్ అసెంబ్లీ, హైదరాబాద్ పార్లమెంట్, ఓల్డ్ సిటీ అంటారు దీన్ని. ఈ శివాలయంలో కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నది శివాలయం. ఎప్పుడు ఇలా జరగలేదు. కొత్తగా జరుగుతుందంటే మీరు ఒకసారి ఆలోచించండి. అప్పుడు రక్షాపురము, సికింద్రాబాదు, నాంపల్లి, అట్లా ఇప్పుడు ఐఏఎస్ సదన్లోకి వచ్చినారు. అంటే ఇంతమంది ఇన్ని జరిగినా కూడా పోలీస్ వ్యవస్థ వాళ్ళని పట్టుకోకుండా వాళ్ళని బుజ్జగిస్తున్నారా? వాళ్ళపైన కేసులు బుక్ చేస్తున్నారా? వాళ్ళు లోపల ఉన్నారా? వాళ్ళ పేర్లు ఏ రోజు పేపర్లో రాదు, వాళ్ళది ఎప్పుడు క్రిమినల్ షీట్ బయటికి రాదు. మరి వీళ్ళు ఏ మతానికి చెందినవారు, వీరెవరు, వీళ్ళ పేర్లు ఎందుకు ఇస్తలేరు బయటికి? హోంశాఖని మేము అదే అడుగుతున్నాము. మీరు ఎందుకు ఒక వర్గానికి ఎందుకు అంత లొంగి ఉంటున్నారు? మీ యూనిఫాము అందరికీ సమానం. మేము కూడా మీ యూనిఫామ్కి దండం పెడతాం. మా గుళ్ళని కాపాడండి. మా గుళ్ళపై ఎందుకు ఈ దాడి జరుగుతున్నది? ఇది దొంగతనం అని మేమైతే అనుకోవట్లేదు. ఇది ఒక దాడి చేయడానికి వచ్చినారు. ఆ దాడిలోనే మేము అనుకుంటున్నాము. ఇది దొంగతనము చేసిన సమయంలో మరి కొంచెం చేసిన తర్వాత మళ్ళీ మనకు అక్కడ డిస్టర్బెన్స్ జరిగిందేమో మాకు తెలియదు, కానీ ఇది ఒక రకమైన కుట్రనే అని చెప్తున్నాము. ఏదో దేవుని దయలో మాకు చిన్న దాంతో ఇది అయిపోయింది. కాబట్టి మేము ఒక్కటే చెప్తున్నాము, ఓల్డ్ సిటీలో అనేక రకమైన ఇబ్బందులు జరుగుతున్నాయి. చిన్న గుళ్ళని పెద్ద చేద్దామంటే ప్రాబ్లమే. మరి బస్తీలలో చిన్న చిన్న గుళ్ళునే మనం పెద్ద చేసుకుందామంటే పోలీసు ఆంక్షలు, పోలీస్ పర్మిషన్లు తీసుకోవాలి. మరి వేరే వర్గాల వాళ్ళు ఎంత పెద్ద కట్టుకున్నా, ఎన్ని పుంగలు పెట్టుకున్నా, ఎన్ని పెద్ద పిల్లర్లు పెట్టి పుంగలు 10 పుంగలు పెట్టుకొని చేసినా ఇబ్బంది లేదు. హిందూ పండుగలు వస్తే వాళ్ళు మాతో పాటు ఉండి అప్పుడే పీస్ కమిటీ వస్తుంది. అంతకుముందు అలా పీస్ కమిటీ ఉండదు. అప్పుడే వాహనాలు, అప్పుడే మాకు సెక్యూరిటీ, మాకేదో సెక్యూరిటీ ఇచ్చినాడు. మాకు సెక్యూరిటీ అవసరం లేదు. మీరు మీ యూనిఫామ్ ప్రకారం మీరు ఎవరిని ఏ విధంగా చేస్తారో చేయండి. మేము మిమ్మల్ని మీతో సహకరిస్తున్నాం. కాబట్టి మేము ఒక్కడే విజ్ఞప్తి, ఎవరైతే ఈ 2 బండ్లపై వచ్చి ఈ గుడి లోపల ఎంటర్ అయ్యారు, అన్య మతస్థులు గుడి లోపల ఎంటర్ కావడమే ఫస్ట్ తప్పు. ఆ గుడిలోకి ఎంటర్ అయ్యి మరి ఏ విధంగా తాళాలు ఇరగొట్టి మరి హుండీని తీసుకుపోయారు, ఇంకేం చేయదలుచుకున్నారో మాకు తెలియదు. కాబట్టి ఒక్కటే మేము చెప్తున్నాం పోలీస్ వ్యవస్థకి, త్వరలో 24 గంటల్లో, ఎందుకంటే ఫోటోలు క్లియర్గా వచ్చినాయి కాబట్టి వాళ్ళని పట్టుకోవాలి. లేకపోతే మరి వారిని మళ్ళీ పిచ్చోడా, అమాయకుడా, మైనర్ బాలుడా, లేదా ఏ బంగ్లాదేశియా, ఏ రోహింగానా, ఐడెంటిటీ లేదు, మేము గుర్తుపట్టలేకపోయినాము, ఇలాంటి అన్నీ రాకుండా మీరు తొందరగా పట్టుకోండి. లేకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి, విశ్వ హిందూ పరిషత్ నుంచి, బజరంగ్ దళ్ నుంచి మేము ఇక్కడ ధర్నా చేసే కార్యక్రమం ఉంటుంది. మాకు న్యాయం చేసే వరకు మేము ఎవరిని ఏమనట్లేదు. మేము మర్యాదపూర్వకంగా మీతో విజ్ఞప్తి చేస్తున్నాము. మరి అది కాకపోతే నెక్స్ట్ చేయాల్సినది మేము చేస్తాం. కాబట్టి అట్లాగే ఇంకోటి పోలీస్ వ్యవస్థ కూడా చెప్తున్నాము, ఇక్కడ ఏదైతే ఓల్డ్సీలో టెన్షన్ వాతావరణం ఎందుకు వస్తుందంటే ప్రతి శుక్రవారము మరి రోడ్లపై వాళ్ళు చేసిన కార్యక్రమాలు చేయనీయకుండా మీరు కూడా ఒక అంశాలు పెట్టండి. వాళ్ళ లోపలనే వాళ్ళని చేసుకోమని చెప్పండి. రోడ్లపై చేయకుండా గుళ్ళలో వాళ్ళ స్థానంలో వాళ్ళు చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి రేపు వరకు వారికి సమయం ఇస్తున్నాం కాబట్టి మరి చేసేస్తే ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే మేము ధర్నాకు దిగాల్సి వస్తుంది. కాబట్టి అందరికీ హిందూ బంధువులారా, మీరు అందరూ అన్ని గుడి కమిటీ మెంబర్స్ కూడా మీకు కూడా ఒక విజ్ఞప్తి, మీ గుళ్ళని మీరు ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు పెట్టుకోండి. మీ గుళ్ళని మీరు భద్రత పెట్టుకోండి. ఏ విధంగా కొంచెము డౌట్ వచ్చినా వెంటనే 100 డయల్ చేయడము, లేదా స్థానిక పోలీస్ వ్యవస్థ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయాల్సిందిగా కోరుతూ మరి మన హిందూ గుళ్ళని కాపాడుకుందాం, మనం అందరం జాగ్రత్త ఉందామని కోరుతూ భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. మలక్పేట్, ముష్రంబాగ్ లో మున్సిపల్ కార్మికులపై బంగ్లాదేశ్ యువకులు ముక్కుముడిగా దాడి చేశారు. ఈ ఘటనలో 2 మున్సిపల్ కార్మికులు శ్రీనివాస్ మరియు యాదేకు తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. మలక్పేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 400 kV సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపనం చేశారు. ఈ సందర్భంగా 8 కోట్ల విలువైన వ్యవసాయ పరికరాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని, డబుల్ లైన్ 4 లైన్ రోడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని, సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. కరెంట్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని ఆయన తెలిపారు. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోడ్డు వేయకుండా కొద్దిమంది ఎన్జిటిలో దాన్ని కంప్లైంట్ చేసి కోర్టు నుంచి డైరెక్షన్ ఇస్తే ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి వారు కాదు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ ఎన్జిటిలో క్యాన్సిల్ చేసి దీన్ని తీసుకొచ్చి శాంక్షన్ చేపించి ఉండుంటే బాగుండేది. గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే కేబినెట్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మహేందర్ రెడ్డి గారు, అట్లాగే మన రామ్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన స్పీకర్, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రసాద్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఎన్జిటిలో ఉన్నటువంటి ఆ కేసుని అక్కడ కొట్లాడి ఒప్పించి నొప్పి లేకుండా దాన్ని ఆ ఎన్జిటి కేసుని మొన్న 30వ తారీఖు నాడు తొలగించేటువంటి చర్యలు తీసుకోవటమే కాదు, తొలగించిన మరుక్షణం నుంచి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి పనులు మొదలు పెట్టించినటువంటి చరిత్ర. అంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా ఈ ప్రాంత అభివృద్ధికి నష్టం జరుగుతుందనేటువంటి ఆలోచనతో, తపనతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ మీ అందరికీ గుర్తు చేయాలన్నటువంటి ఆలోచనతోనే నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం. ఈరోజు డబుల్ లైన్ 4 లైన్ రోడ్డు వాడివాడిగా అతి త్వరలో పూర్తి చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ, అట్లాగే R&D మంత్రి గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి గారు మిగతా మిత్రులందరూ కోరిక మేరకు వడివడిగా చేసే కార్యక్రమంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంలో చేపడతా ఉన్నాం. ఈరోజు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సమాచారం తీసుకుంటే కేవలం ఈ జిల్లాకు సంబంధించి నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్ కు అనుమతి రద్దు చేసిన పోలీసులు, బీజేపీ శ్రేణులు పోలీసుల తీరుపై మండిపాటు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలగడమేంటని, అనుమతి ఇచ్చి రద్దు చేయడమేంటని ప్రశ్నించిన బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి ధర్మారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం బోరబండలోనే మీటింగ్ జరిపి తీరుతామని బీజేపీ శ్రేణులంతా భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వెల్లడించారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక మాసం పురస్కరించుకొని దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అంబర్పేట్ దేవస్థాన సేవా సమితి. ఆర్థిక ఇబ్బందులతో ఆలయ సందర్శనకు వెళ్లలేని వారికి ఆర్టీసీ సంస్థ చేపట్టిన యాత్రదానం కార్యక్రమం. సంతోష్ నగర్ ఐఎస్ సదన్ చౌరస్తాలోని శివాలయంలో దొంగల హల్చల్. మలక్పేట్లోని ముష్రంబాగ్ వద్ద మున్సిపల్ కార్మికులపై బంగ్లాదేశ్ యువకులు ముక్కుముడిగా దాడి. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది, భట్టి. బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్, అనుమతి రద్దు చేసిన పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TG5.